శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే 'మనసున మనసై'. ఈ కథా రచయిత శ్రీ గజ్జెల దుర్గారావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది. కథలోకి ప్రయాణం చేద్దాం. కరుణ, వాటర్ బాటిల్, ఫ్లాస్క్, చిన్న టవల్ సంచిలో పట్టుకుని వెళ్దామా? కాళ్లకు రెండేసి సాక్సులు తొడుక్కుంటూ అడిగాడు ఆనందరావు. ఎందుకండి, నడిచే దారిలో అన్నీ దొరుకుతాయట. ఎంత తక్కువ బరువుతో వెళ్తే అంత తేలిగ్గా నడవగలం. సరేలే, ఉండనియండి. మీకంటే ఎక్కువ తెలుసా ఏంటి నాకు? అంది కరుణ లగేజీ బ్యాగులకు లాక్ వేస్తూ. అయినా సాక్స్తో నడిస్తే ఏంటి, చెప్పులతో నడిస్తే ఏంటి? చెప్పిన మాట వినవు, చాదస్తం కాకపోతే. రుసరుసలాడాడు ఆనందరావు. చిరునవ్వే సమాధానం కరుణ నుండి. ఇద్దరూ హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి చిన్నగా నడుస్తూ రోడ్డెక్కారు. గిరి ప్రదక్షిణ చెప్పులు వేసుకుని చేయకూడదు. ఏం కాదులే పదండి అందామే భర్త చేయి పట్టుకుని అడుగులు వేస్తూ. రాత్రి 11 అయింది. శరత్కాలపు వెన్నెల వెలుగులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సాయంకాలం బాగా కురిసిన వానకు తడిసిన చెట్ల ఆకులు నీటి బొట్లను కాలుస్తున్నాయి. రాత్రిపూట వ్యాపారం చేసుకునే షాపుల వాళ్ళు అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక శోభ కనిపించింది కరుణకి. భక్తి వ్యాపారం అనిపించింది ఆనందరావుకి. ఆనందరావు గుంటూరులో ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు. ఇంకో 4 ఏళ్ల సర్వీసు ఉంది. కరుణ గృహిణి. 32 ఏళ్ల అన్యోన్య వైవాహిక బంధం వారిది. ఆయనది తీరికలేని ఉద్యోగం. నిఖార్సైన మనిషిగా డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉంది. ఆనందరావు హేతువాది. గుళ్ళు పూజలు అంటే పెద్దగా ఇష్టపడ్డు. కరుణ పరమభక్తురాలు. చెట్టులో పుట్టలో రాయిలో రప్పలో సైతం దేవుణ్ణి చూసే తత్వం తనది. భార్య భక్తిని పూజల్ని ఎప్పుడూ అడ్డుకోలేదు ఆయన. భర్త నాస్తికత్వాన్ని ఏనాడూ తప్పుపట్టలేదు ఆవిడ. వాళ్ళకి 2 పిల్లలు, సుమన, సౌరభ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం తెచ్చి ఏడాది క్రితం సుమనకి ఘనంగా పెళ్లి చేశారు. సౌరభ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పిల్లల విషయంలో వారికి ఏమాత్రం సంతోషం మిగలలేదు. భర్త సంతోష్తో గొడవపడి 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది సుమన. కూతురు చెప్పిన కష్టాలు విని అల్లుడి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఆనందరావు. మరోవైపు సౌరభ్ చదువు ఏమాత్రం ముందుకు పోవట్లేదు. అతనికి చదువు మీద ఆసక్తి ఉండట్లేదు. ఈ పరిణామాలతో వారింట ఒక నిశ్శబ్ద అశాంతి నెలకొంది. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక కరుణ ఆనందరావుతో, మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. నాకు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. కోప్పడనంటే ఒకటి అడుగుతా మరి అంది సోఫాలో భర్త పక్కన కూర్చుంటూ. ల్యాప్టాప్లో ఆఫీస్ మెయిల్స్ చూస్తున్నాడు ఆనందరావు. ఏంటన్నట్టు చూశాడు ఆమె వైపు తల తిప్పి. ఒక్కసారి అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్దామండి. భక్తితో కాకపోయినా నా కోసం రండి ప్లీజ్ అందామే కాస్త బెరుగ్గానే. నాకు ఎక్కడ ఖాళీ ఉంటోంది కరుణ అన్నాడాయన కుదరదు అన్నట్లుగా. అదే దొరుకుతుంది, ప్రయత్నించండి. మీరు గుడిలోకి రావద్దు, పూజ చేయొద్దు. కాస్త నాతో నా పక్కన నడిస్తే చాలు అంది కరుణ భర్తని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. కాసేపు ఆలోచించిన ఆనందరావు, సరేలే వచ్చే శనివారం వెళ్దాం అన్నాడు. కరుణ ఆనందానికి అవధుల్లేవు. అలా వారి యాత్ర మొదలైంది. ఆనందరావు, కరుణ నడుస్తున్నారు. భక్తి పారవస్యంతో ప్రశాంతంగా కొందరు, ఉత్సాహపూరిత వేగంతో కొందరు, ఎలాగోలా ఓపిక తెచ్చుకుని కొందరు నడుస్తున్నారు. ఇంద్రలింగం దగ్గర 8 శివలింగాల రూట్ మ్యాప్ బోర్డు చూస్తూ ముందుకు వెళ్లారు. ఓ కిలోమీటర్ నడిచేటప్పటికి కాస్త అలుపొచ్చింది కరుణకి. గమనించిన ఆనందరావు, కరుణ కాసేపు ఆ బెంచీ మీద కూర్చుందాం పదా అన్నాడు. ఇద్దరూ రోడ్డు పక్కన ఉన్న బెంచీ పైన కూర్చున్నారు. పిల్లలు కూడా ఉంటే బావుండేదండి అందామే అరికాళ్లను ఒత్తుకుంటూ. ఏం పిల్లల్లే కరుణ, సుఖం సంతోషం లేని పిల్లలు అంటూ బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయట అందామె నవ్వుతూ. చురుగ్గా చూశాడాయన ఆవిడ వైపు. అందుకే లాక్కొచ్చావా నన్ను అన్నాడు. కాసేపు నిశ్శబ్దం. ఎంతో ఇష్టపడి ఘనంగా పెళ్లి చేశాం. పిల్లను నానా కష్టాలు పెట్టి పంపాడు. వాడిని లోపల వేయించి మక్కిలు ఇరగదీస్తా చూడు అన్నాడు కాస్త ఆవేశంగా. రాక రాక గుడికి వచ్చాము. ఈ 2 రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ అందామే భర్తని శాంతపరుస్తూ. రాత్రి 12 దాటింది. రోడ్డుకి 2 వైపులా దీపాల కాంతిలో ఒక ప్రశాంత ఆధ్యాత్మిక చైతన్యం కనిపిస్తోంది నడుస్తున్న వారిలో. నైరుతి లింగానికి సమీపంలోకి వచ్చాక కరుణ, టీ తాగుదామా అని అడిగాడు ఆనందరావు. నేనే అడుగుదాం అనుకుంటున్నా. అక్కడ టీ స్టాల్ ఉంది పదండి అందామే. కూర్చోండి సారు అంటూ 2 ప్లాస్టిక్ స్టూల్స్ చూపించింది టీ స్టాల్లోని మహిళ. 30 ఏళ్లు ఉంటాయి అటు ఇటుగా. తెలుగువాళ్ళ మీరు సంతోషంగా అడిగింది కరుణ.
అవునమ్మా, ఇక్కడ షాపులు నడిపే వాళ్ళలో సగం మంది తెలుగోళ్ళే అందామె గాజు గ్లాసులు వేడి నీళ్ళలో కడుగుతూ. చక్కెర తక్కువ వేసి 2 మంచి టీ పెట్టు. ఏం పేరు నీది అంటూ అడిగాడు ఆనందరావు. లక్ష్మి సారు, బిస్కెట్స్ ఏమైనా ఇమ్మంటారా అందామె. ఏం వద్దు, టీ చాలు. ఒక్కదానివే నడుపుతున్నావా షాప్ని అడిగాడాయన. లేదండి, ఇదిగో షాప్ లోపల నిద్రపోతున్నాడు మా ఆయన. సాయంకాలం అంతా గొడవాడి తాగొచ్చి పడుకున్నాడు అంది నిష్ఠూరంగా. ఆనందరావు కోపం వచ్చింది. ఆడకూతురు ఒక్కతే కష్టపడుతుంటే తాగి దున్నపోతులా పడుకున్నాడు చూడు రాస్కెల్ అనేశాడు. ఊరుకోండి మనకెందుకు అంది కరుణ భర్త చేతిని తడుతూ. టీ బావుందమ్మా, వెరీ గుడ్ అంటూ రూ. 100 ఇచ్చాడు ఆనందరావు. చిల్లరివ్వబోతుంటే ఒక్కదానివే కష్టపడుతున్నావు ఉండని అన్నాడు. అప్పుడే టీ కొట్టు లోపల నిద్రపోతున్న లక్ష్మి భర్త సీను లేచి వచ్చాడు బయటికి. అతన్ని చూస్తూనే, ఏమయ్యా, ఆడమనిషి రాత్రిపూట కూడా కష్టపడి పనిచేస్తుంటే బాధ్యత లేకుండా తాగి పడుకున్నావా అని అడిగాడు మొహం మీదే. ఈ రోజేనండి నేను తాగి పడుకుంది. అసలు రోజు రాత్రిళ్ళు కొట్టు నడిపేది నేనే అన్నాడు అతను. ఆనందరావు ఒకంత ఆశ్చర్యంగా చూశాడు కరుణ వైపు. ఎందుకని అంటూ కొనసాగించాడు. ఏం లేదు సారు, సాయంకాలం ఇద్దరికి పెద్ద గొడవైంది. తట్టుకోలేక తాగొచ్చి పడుకుండిపోయా అన్నాడు అతను స్టూల్ సర్దుతూ. ఊరు కాని ఊరొచ్చారు, కష్టపడి పనిచేస్తున్నారు. తాగే అలవాటు తప్పు కదా అంది కరుణ పెద్దరికంగా. లేదమ్మా, ఎప్పుడూ గాని తాగను. పొద్దున మా అమ్మా నాన్న వచ్చారు ఊరు నుండి. నేనింట్లో లేను. వాళ్ళతో గొడవ పెట్టుకుని అంత దూరం నుండి వచ్చిన వాళ్ళకి కనీసం అన్నం కూడా పెట్టకుండా పంపేసింది. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని వెళ్లారంట. పక్కింటోళ్ళు చెప్పారు. ఇది చేసింది కరెక్టేనా మీరే చెప్పండి అన్నాడు అతను బాధపడుతూ. కరుణకి నోటమాట రాలేదు. లక్ష్మి వైపు చూసింది ఏంటి అన్నట్టు. ఏదో మాట మాట పెరిగింది అమ్మగారు అంటూ తలదించుకుని నసిగింది లక్ష్మి. అయిందేదో అయింది. పెద్దాళ్ళు కదా, నువ్వే ఒకసారి ఫోన్ చేసి తప్పయింది అని చెప్పు. ఒక అడుగు తగ్గితే పోయేది ఏమీ ఉండదు సరేనా అంటూ లేచింది. కరుణను అనుసరించాడు ఆనందరావు. అడుగులు నెమ్మదించాయి. ఏమండి, ఆ అబ్బాయి లేచి వచ్చి జరిగింది చెప్పాక ఆ అమ్మాయిది తప్పనిపించింది. లేదంటే అతన్ని తిట్టుకుంటూనే ఉండేవాళ్ళం కదా అంది. అవును కదా అన్నాడు ఆనందరావు. 4వ శివాలయం దగ్గర ఆగింది కరుణ. లోపలికి వెళ్ళొచ్చింది. ఆనందరావు బయట నించుని ఉన్నాడు. కరుణ బయటకు వచ్చాక నడుద్దామా, కాసేపు కూర్చుంటావా అని అడిగాడు. నడుద్దాం, కానీ మీరు కోప్పడనంటే ఒక మాట చెప్పనా అంది. కోపం ఎందుకు చెప్పు అన్నాడాయన. మరి మనం కూడా కేవలం మన అమ్మాయి చెప్పిందే విని అల్లుణ్ణి తప్పు పడుతున్నామేమో. అతనికి కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అనిపిస్తోంది. మీకంట ఎక్కువ తెలుసా, కానీ నాకు అనిపించింది చెప్పాను అందావిడ. నడుస్తున్నవాడు కాస్త టక్కున ఆగాడు ఆనందరావు. అంటే నా కూతురు అబద్ధం చెప్తోందనా నీ ఉద్దేశం అన్నాడు కాస్త కోపంగానే భార్య వైపు చూస్తూ. పక్కన నడుస్తున్న యాత్రికులు వాళ్ళ వైపే చూస్తూ ముందుకు వెళ్తున్నారు. కాస్త చిన్నగా మాట్లాడండి, నా మనసుకు అనిపించింది మీతో అన్నానంతే అంది అనునయంగా. ఆనందరావు కాస్త మెత్తబడ్డాడు. ఇప్పుడేం చేద్దామంటావు అడిగాడు సాలోచనగా. ఒకసారి అతనితో ఫోన్లో మాట్లాడదాం అంది కాస్త బెదురుగా. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? 1 గంట అయింది. మనలా కాదు ఈ పిల్లలు. వాళ్ళు పడుకునేది ఈ టైంలోనే భర్తను ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది కరుణ. మౌనంగా ముందుకు నడిచాడు ఆనందరావు. కొద్దిసేపు అయిన తర్వాత నెమ్మదిగా జేబులో నుంచి ఫోన్ తీసి అల్లుడికి ఫోన్ చేశాడు. ఫోన్ మోగుతోంది. సంతోష్ లిఫ్ట్ చేయలేదు. చూసావా, తీశాడేమో, అందుకే చేయను అన్నాను అన్నాడు అసహనంగా. వర్కులో ఉన్నాడేమోనండి, అతనే చేస్తాడు చూడండి అందామె. 5 నిమిషాలయ్యాక ఆనందరావు ఫోన్ మోగింది. కరుణ మొహం వెలిగిపోయింది. అల్లుడు చేశాడనుకుంటా చూడండి అంది. ఆనందరావు అయిష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వే మాట్లాడు అన్నట్టుగా సైగ చేస్తూ కరుణ చేతికి ఇచ్చేశాడు. అల్లుడితో మాట్లాడటానికి అతనికి అహం అడ్డు వచ్చింది. బాబు సంతోష్ పలకరించింది కరుణ. అత్తయ్య ఈ టైంలో చేశారేంటి? ఏదైనా ప్రాబ్లమా? మామయ్య గారికి ఏదైనా హెల్త్ ఇష్యూనా అంటూ కంగారుగా అడుగుతున్నాడు సంతోష్. అదేం లేదయ్యా, నేను మీ మామయ్య అరుణాచలం వచ్చాం గిరి ప్రదక్షిణానికి. నీతో ఒకసారి మాట్లాడాలి అనిపించి చేశా. అందరం బావున్నాం. నువ్వెలా ఉన్నావు? నీ నిద్ర చెడగొట్టినందుకు సారీ అంటూ సాధ్యమైనంత మర్యాదగా ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించింది కరుణ. థ్యాంక్ గాడ్, ఈ టైంలో ఫోన్ రాగానే భయమేసింది అత్తయ్య. సుమన ఎలా ఉంది అడిగాడతను. అందరం బావున్నాం బాబూ. ఉదయం దర్శనం కాగానే చేస్తాను. నువ్వు పడుకో అంటూ ముగించి ఫోన్ పెట్టేసిందామె. ఏమంటున్నాడు అడిగాడు ఆనందరావు నుదురు చిట్లిస్తూ. మీ గురించి అడిగాడు. ఈ టైంలో ఫోన్ చేసేసరికి మీకేదైనా అయిందా అని కంగారు పడ్డాడు. ఆ అబ్బాయి మనం అనుకునేంత చెడ్డవాడు కాదండి. అయినా మీకంటే ఎక్కువ తెలుసా ఏంటి నాకు అంది భర్త మొహంలోకి చూస్తూ. మారు మాట్లాడకుండా గంభీరంగా నడుస్తున్నాడు ఆనందరావు. శివయ్య దయ ఉంటే మనం ఇంటికి తిరిగి వెళ్ళగానే వాళ్ళని కలిపేస్తాం చూసుకోండి అంది కరుణ పక్కనే ఉన్న వరుణలింగం దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటూ బయటకు వస్తూ.
ఫోన్ చేసింది నేను, మాట్లాడింది నువ్వు. మధ్యలో మీ శివయ్య చేసింది ఏముంది? టీ కొట్టు సీనుకి చెప్పుకోవాలి మనం థాంక్స్ అన్నాడు ఆనందరావు. అతన్ని శివయ్యే లేపి మాట్లాడించాడేమో అందామె నవ్వుతూ. ఒక్కసారి ఆగి భార్య వైపు తదేకంగా చూశాడు ఆనందరావు. ఆ చూపుకి అర్థం ఏంటో అందామె. ఆయన చిన్నగా నవ్వి ముందుకు నడిచాడు. ఆమె అనుసరించింది. అలా నెమ్మదిగా నడుస్తూ, ఆగుతూ, కూర్చుంటూ, లేస్తూ ముందుకు వెళ్తున్నారు. తొలిజాము దాటింది. మోక్ష మార్గం దాటాక ఒకచోట జనాలు గుమికూడి చూస్తున్నారు. కరుణ, ఆనందరావులు గుంపు దగ్గరికెళ్ళి ఏమిటా అని చూశారు. ఓ బక్కబలిచిన యువకుడు బెంచి మీద కూర్చుని తనకెదురుగా కూర్చున్న వారి బొమ్మలను దళసరి తెల్ల కాగితం మీద పెన్సిల్‌తో గీసిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాడు. అతను గీసిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. అతను అద్భుత కళాకారుడిగా తోచింది ఆనందరావుకి. కాసేపు ఎదురు చూసి జనాలు పలచబడ్డాక అతనికెదురుగా కూర్చున్నాడు. నవ్వుతూ కళ్ళతోనే పరిచయం చేసుకున్నాడు ఆ చిత్రకారుడు. ఆనందరావు ఫ్రమ్ గుంటూరు, ఏపీ అని పరిచయం చేసుకున్నాడు. అంకుల్ మీరు తెలుగువారా? మా అమ్మ తెలుగు, నాన్న తమిళ్. నా పేరు సెంధిల్. నాకు తెలుగు మాట్లాడటం వచ్చు. మీ బొమ్మ గీయమంటారా? అని వినయంగా అడిగాడు తన వివరాలు చెప్తూనే. మా ఇద్దరిని కలిపి గీస్తావా? అడిగాడు ఆనందరావు. అతను సరే అనకముందే ఆనందరావు పక్కన మరో స్టూలు వేసుకుని కూర్చుంది కరుణ. 10 నిమిషాల్లో వారిద్దరి చిత్రాన్ని గీసి ఇచ్చేశాడు సెంధిల్. అబ్బా ఎంత బావుందండి అంటూ మురిసిపోయింది కరుణ. నీలాంటి ఆర్టిస్ట్‌ని ముఖాముఖి చూడటం ఇదే మొదటిసారి. మీలాంటి కళాకారుడు ఇలా రోడ్డుపైన ఉండకూడదు. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసుంటే నీ లైఫ్ ఎక్కడో ఉండేది అన్నాడు ఆనందరావు మెచ్చుకోలుగా. అంకుల్ నేను ఫైన్ ఆర్ట్స్‌లో పీజీ డిప్లొమా చేశాను. గోల్డ్ మెడలిస్ట్‌ని అన్నాడతను ఆనందరావు ఇచ్చిన 500 కాగితాన్ని జేబులో పెట్టుకుంటూ. అవునా! మరేంటిలా ఎక్కడ జాబ్ రాలేదా? అని అడిగాడు ఆనందరావు ఆశ్చర్యంగా. జాబ్ ఎందుకు? నేను ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. నెలకి 1,00,000 పైనే వస్తుంది. కానీ వారానికి ఓ 2 రాత్రులు ఇలా యాత్ర కోసం వచ్చే వారి బొమ్మలు గీసివ్వడంలో నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నచ్చిన పని చేయడంలో ఉన్న తృప్తి వేరు. ఎవరెంత ఇచ్చినా తీసుకుంటా. పిల్లల బొమ్మలకి డబ్బులే తీసుకోను. ఇలా వచ్చిన డబ్బు ఏదైనా మంచి పనికి వాడేస్తా అన్నాడతను మెరిసే కళ్ళతో. ఆనందరావు ఏమీ మాట్లాడలేదు. అతనికి అభినందనలు తెలిపి అక్కడి నుండి మళ్ళీ నడక మొదలుపెట్టారా భార్యాభర్తలు. మన సౌరభ్ కూడా చిన్నప్పుడు బొమ్మలు గీసేవాడు, పాటలు పాడేవాడు. బాగా చదివేవాడు కదండీ! అంది కరుణ కొడుకుని గుర్తుకు తెచ్చుకుంటూ. అవును. ఇంటర్ వరకు మెరిట్ స్టూడెంట్ వాడు. ఆ ఇంజినీరింగ్‌లో చేరాడు. చదువు గాడి తప్పేసింది. చేతిలో ఒక డిగ్రీ అంటూ లేకుండా ఎలా కరుణ? అన్నాడు ఆనందరావు ఒకింత దిగులుగా. మొన్న వాళ్ళ అక్కతో చెప్తుంటే విన్నానండి. వాడి ఫ్రెండ్ ఎవరో రాజస్థాన్‌లో ఉన్నాడట. తనతో కలిసి గ్రానైట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేయాలని ఆలోచన ఉందటండి వాడికి అందామె. సరిగ్గా అప్పుడే చివరి ఈశాన్య శివలింగం దగ్గర ఎవరో గంట కొట్టారు. నేను ఇలా అన్నానో లేదో అలా గంట మోగింది చూసారా? అంది కరుణ కళ్ళ నిండా ఆనందంతో దండం పెడుతూ. దారి పొడవునా గంటలు మోగుతూనే ఉన్నాయిలే అన్నాడు కాస్త విసుగ్గా. కరుణ ఏం మాట్లాడలేదు. మౌనంగా నడుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అయితే బిజినెస్ పెట్టిద్దామా అన్నాడు భార్య చేయి పట్టుకుని ఆనందరావు. అబ్బా మీరెంత మంచివారండి అంది కరుణ. గిరి ప్రదక్షిణ చివరి అంకానికి వచ్చేసింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. కరుణకైతే అడుగులు ముందుకు పడట్లేదు. రోడ్డు పక్కన అరుగు మీద కూర్చుండిపోయారు. నా వల్ల కావట్లేదండి పూర్తి చేయలేనేమో అంటూ బాధపడిపోయింది కరుణ. ఏం పర్వాలేదు. ఇదేమీ నడక పోటీ కాదు. అసలు నువ్వు ఇంత దూరం నడిచావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక కిలోమీటర్ ఉంది ఆటోలో వెళ్ళిపోదాం అన్నాడాయన భార్యకు మంచినీళ్ళిస్తూ. మధ్యలో వదిలేస్తే మనసంతా ఏదోలా అయిపోతుందండి కాళ్ళు ఒత్తుకుంటూ అంది కరుణ. తెల్లవారుజాము 4:30 కావస్తోంది. ఫోన్ మోగింది. హలో నాన్న గిరిప్రదక్షిణ పూర్తయిందా? అడిగింది సుమన. ఇంకో కిలోమీటర్ ఉంది. మీ అమ్మ నా వల్ల కాదంటోంది. ఇదిగో మాట్లాడు అంటూ కరుణ చేతికి ఫోన్ ఇచ్చాడు స్పీకర్ ఆన్ చేసి. ఏమ్మా ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు? అడిగింది కరుణ. అసలు నిద్రపోలేదమ్మా. రాత్రి సంతోష్ ఫోన్ చేశాడు. మీరే చేశారట కదా! సారీ చెప్పాడు. నా బంగారమే ఎంత మంచి విషయం చెప్పావు. నువ్వేమన్నావు? అతన్నేమైనా తిట్టావా? అడిగింది కరుణ ఆత్రంగా. లేదమ్మా నా సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నేను సారీ చెప్పాను. నెక్స్ట్ సండే వచ్చి మీతో మాట్లాడి తీసుకెళ్తానంటున్నాడు చెప్పింది సుమన. కూతురు గొంతులో కాస్త సంతోషాన్ని గుర్తించిన కరుణకి ఏడుపొచ్చేసింది. అమ్మా నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఫోన్ డాడీకి ఇవ్వు అంది సుమన. విన్నానమ్మా. ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది అన్నాడాయన ప్రశాంతంగా. నాన్న దర్శనం అయ్యాక చేయండి. అమ్మ జాగ్రత్త అని పెట్టేసింది సుమన. నేను చెప్పానా అంతా శివయ్య దయ. నడుద్దాం లేవండి అని లేచి నిల్చుంది కరుణ. నెమ్మదిగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ చివరి దూరాన్ని పూర్తి చేశారా దంపతులు. ఉదయం 5:30 వాతావరణం ప్రశాంతంగా ఉంది. కార్తీక మాసపు అరుణోదయ శోభ ఆకాశమంతా పరుచుకుంది.
రాజగోపురం ముందర ఒత్తులు వెలిగించి దీపాలు పెడుతున్నారు ప్రదక్షిణ పూర్తి చేసిన వారు. నేను వెలిగిస్తానండి అంది కరుణ. పక్కనే దుకాణం నుండి కావలసినవి తెచ్చి ఇచ్చాడు ఆనందరావు. కరుణ చేతులు వణుకుతున్నాయి. అగ్గిపుల్లలు చల్లగాలికి ఆరిపోతున్నాయి. ఆమె దీపం వెలిగించలేకపోతోంది. అలా కాదు, నువ్వు చేతులు అడ్డం పెట్టు చెప్తాను అంటూ అగ్గిపెట్టె తీసుకున్నాడాయన. ఆమె అరచేతులు రెండూ అడ్డం పెట్టింది. ఆయన 2 పుల్లలు తీసి ఒకేసారి గీసి టక్కున వెలిగించాడు. కరుణ మనసు ఉప్పొంగిపోయింది. ఏమండి, మీరు గుడి ముందర దీపం పెట్టారు అందామె కళ్ళ వెంట జలజల ఆనంద బాష్పాలు రాలుతుండగా. లేదు లేదు, నేను నీకు సాయం చేశానంతే అన్నాడు ఆనందరావు స్థిరంగా. ఆమె జ్యోతిని కళ్ళకద్దుకుంది ప్రశాంతంగా. ఒక్క రాత్రిలో పిల్లల కష్టాలన్నీ తేలిపోయాయి. దేవుడున్నాడండి, అయినా మీకంటే ఎక్కువ తెలుసా నాకు? ఆమె గొంతు జీరపోయింది. ఏడవకు, బయట ప్రపంచంలో తిరుగుతూ ఇంట్లో సమస్యలకు మూలాలు తెలుసుకోలేకపోయాను నేను. 4 గోడల మధ్య ఉంటూనే ప్రపంచాన్ని చదివేశావు నువ్వు. నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటూ ఆమె భుజం తట్టాడు ఆనందరావు. గిరి ప్రదర్శన ఫలితంగా సమస్యలు తేలిపోయాయి అని బలంగా అనుకుందామె. సమాజంలోని మనుషుల పోకడది దగ్గరగా చూడటం వల్ల ఇంట్లో సమస్యలకు పరిష్కారం దొరికింది అనుకున్నాడాయన. ఆమె మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ఆమెకి తెలుసు. ఆకాశం 4 చినుకులు రాల్చి అక్షింతలు చల్లింది వారిపైన. విన్నారుగా ఈ మనసున మనసై అనే శ్రీ గజ్జల దుర్గారావు గారి మంచి కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.